హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? థంబ్‌నెయిల్‌లో చూసే వచ్చుంటారు కదా! నేతి బీరకాయ పచ్చడి ఎలా సింపుల్‌గా చేసుకుందామో చూపిస్తాను ఆంధ్ర స్టైల్‌లో. అక్క, బీరకాయలంటే పొడుగ్గా ఉంటాయి కదా, ఏంటి ఇలా పొట్టిగా ఉన్నాయి? నేతి బీరకాయల్లో 2 రకాలుంటాయి. మనకు ఆంధ్ర సైడ్ పొడుగ్గా దొరుకుతాయి. ఇప్పుడు రిలయన్స్‌లో ఇలా పొట్టిగా దొరుకుతున్నాయన్నమాట. నిజమేనే బాబు, ఇది గూడా నేతి బీరకాయే. నువ్వు పిచ్చి పిచ్చి సౌండ్‌లు ఇవ్వమాక గానీ. నేతి బీరకాయనండి ఇలా హాఫ్ కట్ చేసుకున్నాక మనకి అందులో గింజలుంటాయి కదా! అది ఇలా ఉంటుంది. దాన్ని తీసేసుకోవాలనమాట. మనకి మామిడికాయలో జీడ ఎలా ఉంటుందో అలా తీసేసుకోవాలి. ఈ 2 కాయలు కలిపి 50 రూపీస్ ఎంతో పడినాయండి. మీరు పచ్చళ్ళు ఏం చేద్దాం అనుకున్నా కూడా చింతపండు అవాయిడ్ చేయండి. చింతపండు అంత హెల్త్‌కి మంచిది కాదు. మంచిగా పచ్చడి చేసేసుకున్నాక లాస్ట్‌లో లెమన్ పిండుకున్నా కూడా మనకు అదే టేస్ట్ వస్తది. మనకిప్పుడే దీంట్లో కావాల్సిన పచ్చిమిర్చి కూడా తీసుకుందామండి. చింతపండు బదులు మన నిమ్మకాయతోనూ, టమాటాతోనూ రీప్లేస్ చేద్దాము. చింతపండు ఏంటంటే అంత హెల్త్‌కి ఏమంత మంచిది కాదండి. చింతపండు వల్ల సాల్ట్ ఎక్కువ పడుతుంది. వెయిట్ గెయిన్ అయితామంట. నాకసలది తెలిసాక చింతపండే ఆపేసాననమాట. అంటే ఇప్పుడేదో వెయిట్ పెరిగినట్టు ఏం కాదు. చిన్నవి మనం చిన్న చిన్న చేంజెస్ అన్నా చేసుకుంటూ ఉంటే లైఫ్ స్టైల్‌లో మంచిది కదా! ఒక పాన్ పెట్టుకొని ఈ పీసెస్ అన్నీ వేసుకొని ఉప్పు, పసుపు పెట్టుకొని మనం మూత పెట్టి మగ్గబెడదామండి. ఇంక ఇందులో చింతపండు మనమేమి యాడ్ చేయట్లేదనమాట. సిమ్‌లో పెట్టుకొని మళ్ళీ ఒకసారొచ్చి మనం కలుపుకుంటూ ఉండాలండి. A few moments later. మనకి మగ్గిపోయిందండి. ముక్క మనకి స్పూన్‌తో ఇలా అంటుంటే మనకి బ్రేక్ అవుతుంది కదా! సో, మగ్గిపోతుంది. దీన్ని బాగా చల్లారనివ్వాలి. చల్లారకుండా మిక్సీలో వేయొద్దు. చల్లారిందండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే ఇంకా కొంచెం వేడొస్తుంది కానీ మనకు కంగారు ఆగదు కదా! మిక్సీ మోటర్ అనేది పాడైపోతుందనమాట. మా అమ్మ అప్పటికే తిడతానే ఉంటది. తిడతానే ఉంటదంటూ మళ్ళీ భయం లేకుండా మళ్ళీ పొగలొస్తుంటే మిక్సీలో వేస్తున్నావు. సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనక్క? నాకు అత్తగారు, ఆడపడుచు పోరు లేకపోయినా నీ పోరు ఎక్కువైపోయింది బాబు. మనం మిక్సీలోంచి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దీన్ని తాలింపు పెట్టుకుందామండి. తాలింపు పెట్టుకోవడానికి మనకు కావాల్సినవి వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసుకుంటారు కానీ మా వారికి మినపప్పు, పచ్చిశనగపప్పు వేస్తే నచ్చదనమాట. ఈ వెల్లుల్లిపాయలు వేసేటప్పుడు ఒక డాన్సింగ్‌లే అయినాయి అనమాట మనకక్కడ పాన్ దగ్గర. మొత్తం చిందేసి చిటపట వర్షం అంతా కురిసినట్టు కురిసింది. కరివేపాకు తడిగా ఉండగా వేసేసాను. మీరలా చేయకండి. మంచిగా ఇందులో ఇంగువ వేసుకుంటే అరోమా అంతా బావుంటుందండి. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు గానీ నేతి బీరకాయ పచ్చడి కానీ కంపల్సరీ తినాలంటారండి. కార్తీక మాసంలో తినాలి కంపల్సరీ అంటారు. అక్క, నాకు డౌట్. నేతి బీరకాయ పచ్చడి అంటున్నావు, నెయ్యి ఉంటది ఏంటి అందులో? हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ। ఏమోనే బాబు, నాకు అయన్నీ తెలీదు. ఈ పిచ్చి డౌట్‌లన్నీ నీకే వస్తాయి. తర్వాత లెమన్ పిండి సర్వ్ చేసుకోండి. రెసిపీ కనుక మీకు నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా!